మార్కాపురం జిల్లా కనిగిరి నియోజకవర్గం పామూరు మండలంలో మోపాడు స్థానిక ఇరిగినేని తిరుపతి నాయుడు 9వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలదండలు వేసి ఘనంగా నివాళులర్పించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోటపాటి జనార్దన్ రావు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కనిగిరి ఏఎంసీ చైర్మన్ యారవ రమ శ్రీనివాస్, పామూరు మండల టీడీపీ అధ్యక్షులు బొల్లా నరసింహారావు, రమణయ్య, ఇర్రి కోటిరెడ్డి, ఉపాధ్యక్షులు, టీడీపీ నాయకులు ఓగురు ఏడుకొండలు, ఇరిగినేని తిరుపతి నాయుడు అభిమానులు పాల్గొన్నారు. ఫోటో అయిపోయింది. జోహార్ ఇరిగినేని తిరుపతి నాయుడు గారు. ఏంటి ముందు అందరూ ఏంటి అవుతుంది ఫోటో చూద్దాం. మా అవ్వ తాతను మర్చిపోయావు, నేనేదో వస్తున్నా. ప్రేమ అసలు ఇప్పుడు ఎక్కడ ఉంది? అప్పి అయితే వేరు కదా. తీస్తే అందరూ వస్తారు. ఎదురు ఉండండి. ఒక నిమిషం తీసుకోండి, వీడియో తీసుకోండి. రాజేష్ కొంచెం ఒక ఫోటో. తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగు జాతి గుండెల్లో అన్న అని పిలిస్తే గుర్తొచ్చే ఏకైక వ్యక్తి స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు ఎలా గుర్తొస్తారో ఈరోజు కనిగిరి ప్రాంత ప్రజలకి పెద్ద ఆయన అంటే గుర్తొచ్చే వ్యక్తి ఏకైక వ్యక్తి మన స్వర్గీయ శ్రీ ఇరిగినేని తిరుపతి నాయుడు గారు. అలా ఆయన రాజకీయంగా కానీ ప్రజల్లో ఒక రాజకీయం కాదు, స్వతహాగా పేదల బడుగు బలహీన వర్గాలకి నేనున్నానని ముందుకొచ్చి ప్రతి ఒక్కరికి అండగా నిలబడి రాజకీయంగా 3 సార్లు ఎమ్మెల్యే అయినా కానీ ఇంతవరకు నియోజకవర్గంలో తన సొంత ఇల్లు అంటూ నిర్మించుకోలేని వ్యక్తి. కనిగిరి ప్రాంత ప్రజల్లో ప్రతి ఒక్కరిలో పెద్ద ఆయనని ఒక గుడి కట్టించుకున్నాడు. ఆయన ప్రతి పౌరుని గుండెల్లో ఉన్నటువంటి వ్యక్తి మన స్వర్గీయ శ్రీ తిరుపతి నాయుడు గారు. ఆయన ఈరోజు 9వ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి వచ్చి మోపాడొచ్చి ఆయన స్వగ్రామంలో మనం నివాళులు అర్పిస్తున్నాం. అలాగే ఈ సందర్భంగా నాది పెద్దలందరికీ చిన్న మనవి, ఆయన ఆకాంక్షల్ని ఆశయాల్ని మన కనిగిరి ప్రాంత ప్రజలకి మరలా తెలియజేస్తూ వాటి కోసం మనం కష్టపడి కృషి చేసి వాటిని నెరవేర్చే విధంగా ముందుకెళ్లాలని నా ఈ చిన్న విన్నపం. అందరికీ నమస్కారం. మనీకి డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వలేదు. ప్రేమ అభిమానాలు కుల మతాలకు అతీతంగా ఆయన రాజకీయ జీవితం జరిగింది. మాకు తెలిసినంత వరకు ఆయనతో ఉన్నంతకాలం మాకు ఈ రోజు కులం అనే ప్రసక్తి తెలియదు. ఆయనతోటి ఉన్నోళ్ళు పర్టికులర్గా నా ఒకటి అనుభవాలు చెప్తాను నేను. ఈ ఊరు ఆయనే యోగయ్య అని ఒక ఆయన ఉండేవాడు. ఆ రోజుల్లోనే ఆయన కాంట్రాక్టరు పంచి కట్టుకొని ఎదిరి మోటార్ సైకిల్ మీద తిరుగుతూ ఉండేవాడు. అప్పట్లో ఉన్న రైతులందరికీ కూడా కొంచెం బెటర్గా కనిపిస్తుండే ఆయన జీవితం. కానీ ఆయన ఏ రోజు ఆయన కులం ఏందో మాకు తెలియదు. ఈయనతో ఉన్నప్పుడు ఆయన కూడా సేమ్ క్యాస్ట్ ఏమన్నట్టుగా ఉన్నాం, కానీ అసలు కులం ఏందని తెలుసుకోవాల్సిన ఆలోచన కానీ అలాంటివి లేదు. అలాగే నాకు తెలిసి జక్కు శ్రీనివాసులు కూడా మాతోటి కలిసి చదువుకున్నాడు. అతని కులం కూడా మాకు ఏ రోజు తెలియదు. అట్లే ప్రతి వాళ్ళు ఆయనతోటి ఉన్నోళ్ళు ఎవరైనా సరే
కులం అనే భావన మాకెవరికి తెలియదు. ఆయన ఏ రోజు కులం గురించి ఏ రోజు మాట్లాడేవాడు కాదు, కుల ఆలోచనతో ఏ రోజు ఉండేవాడు కాదు. ఆయన ఎప్పుడూ పేద బడుగు బలహీన వర్గాలతోటి ఉండేవాడు. అందరూ కూడా అదే విధంగా ప్రేమించేవాళ్ళు ఆయన. పర్టికులర్గా ఆయన జీవితంలో అగ్రవర్ణాల కంటే కూడా బలహీన వర్గాలు, పేదలు, ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీతో ఎక్కువ అటాచ్మెంట్ ఉండేవాడు. వాళ్ళే ఎక్కువగా ఆయన దగ్గరకు వస్తుండేవాడు. వాళ్ళ యొక్క కష్ట సుఖాలు విని వాళ్ళ సమస్యలు ఏమున్నా సరే తీరుస్తూ ఉండేవాడు. ఎన్నో చోట్ల ఆ రోజుల్లో కొంచెం పెత్తందారి వ్యవస్థ ఉన్న సందర్భంలో కూడా గ్రామాల్లో గొడవలు జరుగుతూ ఉండేది. జరుగుతున్నప్పుడు కూడా వాళ్ళకి అండగా నిలబడ్డాడు. కానీ ఈ రోజు అగ్రవర్ణాలకు ఎప్పుడు సపోర్ట్ చేయలే. అంటే ఆయన పేద ప్రజల మనిషి, బడుగు బలహీన వర్గాల మనిషి. ఆ క్రమంలోనే 3 సార్లు ఎమ్మెల్యే కాగలిగాడు. వాస్తవంగా చెప్పాలంటే రాజకీయాల్లో ఆయనకున్న ఆర్థిక స్థితి చూస్తే ఒక్కసారి కూడా ఎమ్మెల్యే కాలేదు. కానీ ఆయన 3 సార్లు ఎమ్మెల్యే కాగలిగాడంటే ఆయన ప్రజలే గెలిపించుకునేవాళ్ళు. ఆయన ప్రజల అవసరాల కోసం గెలిపించుకునేవాళ్ళు. ఎందుకు ఈయన ఉంటే మనకు ఆయన దగ్గర మనం పోగలుగుతామో, మన పనులు చేయించుకుంటూ మనకు భద్రత అని చెప్పి. కనిగిరిలో కొంతమంది ముస్లిం కమ్యూనిటీ వాళ్ళు చెప్తుండేవాళ్ళు, పెద్ద ఆయన మీకు ఏం చేశాడయ్యా, ఆయన వల్ల మీకేం ఒరిగింది, మీరు ఎందుకు ఆయన అంటే అంత అభిమానంగా ఉంటారని చెప్పి వాళ్ళు ఒకటే చెప్పేవాళ్ళు, పెద్ద ఆయన మాకేం చేయాల్సిన అవసరంలా, ఆయన కూర్చుంటే చాలు మేము ధైర్యంగా బతకగలం, అంత కాన్ఫిడెన్స్ మాకు, మా పని మేము చేసుకుంటాం, ఆయన మాకేం పెట్టాల్సిన అవసరం చేయాల్సిన అవసరంలా, సొంతంగా చేసుకోగలము, మేము బ్రతకగలం, మాకు ఒక భద్రత, ఒక భరోసా ఆయన అని చెప్పేవాళ్ళు. అంటే ఆయన